ఏపీలో రైతులందరికీ ప్రభుత్వం శుభవార్త. బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోటపూరి మామిడి రైతులకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వం సబ్సిడీని ఈ నెలలోనే అందిస్తుంది. తోటపూరి మామిడి ధరలు బాగా తగ్గిపోగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సీజన్లో ఫ్యాక్టరీలు కిలోకి ₹6 ఇచ్చాయి. కానీ సీజన్ చివరికి ₹8 కూడా ఇచ్చాయి. ర్యాంపులు కూడా మొదట్లో ₹3 ఇచ్చి ఆఖరికి ₹8 వరకు ఇచ్చాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. కిలోకి ₹4 సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. సీఎం చంద్రబాబు గారు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం కిలోకి ₹1.86 ఇవ్వడానికి ఒప్పుకుంది. మిగిలిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మొత్తంగా రైతులకు కిలోకి ₹4 అందుతాయి. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో తోటపూరి రైతులకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ఈ మేరకు కేంద్రం కూడా రైతులకు సబ్సిడీపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ₹4 సబ్సిడీ ప్రకటించడంతో రైతులకు ఊరట లభించింది. ఈ క్రమంలో దాదాపు 50,000 మందికి రైతులకు 168 కోట్ల వరకు డబ్బులు జమ చేస్తారు. ఈ నెలలోనే త్వరలో రైతుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. ఈ ఏడాది జిల్లా రైతులకు 3.75 లక్షల టన్నుల తోటపూరి మామిడికాయలు అమ్మారు. వీటిలో 2.30 లక్షల టన్నుల కాయలను ఫ్యాక్టరీలకు, 1.45 లక్షల టన్నుల కాయలను ర్యాంపుల్లో అమ్ముకున్నారు. అంతేకాకుండా రైతులు సుమారు 20,000 టన్నుల కాయలను తిరుపతి జిల్లాకి తీసుకెళ్లి అమ్మారు. ప్రభుత్వం మొత్తం 4 లక్షల టన్నుల కాయలకు ₹4 చొప్పున సబ్సిడీ ఇవ్వనుంది. దీని ద్వారా రైతులకు 128 కోట్లు సబ్సిడీ అవుతుంది. మామిడి రైతుల వివరాలను ఫ్యాక్టరీలు, ర్యాంపుల దగ్గర సేకరించిన సంగతి తెలిసిందే. అనంతరం రైతుల వివరాలతో కూడిన జాబితాను రైతు సేవా కేంద్రాల్లో పరిశీలించారు. వ్యవసాయ అధికారులు, సిబ్బంది తోటపూరి రైతులతో సమావేశాలు నిర్వహించారు. రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ అధికారులు రైతులతో సమావేశమయ్యారు. రైతుల అభ్యంతరాలను స్వీకరించి అక్కడికే సరిచేశారు. ఫ్యాక్టరీలో మామిడి అమ్ముకున్న రైతుల జాబితాను మొదట పరిశీలించారు. ర్యాంపుల జాబితా పరిశీలన ఆలస్యంగా మొదలైంది. ఇప్పుడు ఆ జాబితాల పరిశీలన కూడా పూర్తయింది. ఈ మేరకు ముందుగా ఫ్యాక్టరీ రైతులకు సంబంధించిన 2.30 లక్షల టన్నుల డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయనున్నారు. అనంతరం ర్యాంపుల్లో అమ్మిన 1.45 లక్షల టన్నుల కాయలకు డబ్బులు అందజేస్తారు. ఈ మేరకు తోటపూరి మామిడి రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తున్నారు. దీంతో మామిడి రైతులకు ఊరట దక్కనుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.